పెన్షన్ కోసం ఎదురుచూపులు ఎన్నాళ్లు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకు, బీడీ కార్మికులకు పెన్షన్ రాక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా మంజూరు చేయకపోవడంతో వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కార్తికారెడ్డి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయం ముందర పెన్షన్దారులతో కలిసి వంటవార్పు కార్యక్రమం నిర్వహించడానికి పిలుపునివ్వటం, కార్యక్రమాన్ని అణచివేసే దిశగా పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ నీరుగార్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోలా కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయం అనుకూలంగా మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి మాయమాటలతో పెన్షన్దారులను అణిచివేయటంపై మండిపడుతూ వెంటనే పెన్షన్ మంజూరు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మహేందర్, బాదా నరేష్, శ్రీనివాసరావు, మీసా శంకర్, పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు రాజయ్య. ఏ ఊరు? భద్రరాజయ్య, బొద్దుగలేనా? ఏం ప్రాబ్లం నీకు చెప్పు. నేను 60 సంవత్సరాలు ఉన్నా సార్. ఉన్నా కానీ మాత్రం నాకు పింఛన్కి అప్లై చేస్తే వస్తలేదు అంటారు. మళ్ళీ ఆధార్ కార్డు మీద తప్పు పడ్డది కొంచెం. అయితే 57 సంవత్సరాల క్రితం అంటే కూడా 5 సార్లు నేను ఇప్పుడు అప్లై చేసి పెట్టినా కానీ నాకు ఏ సహకారం అయితే లేదు. ఇదే మన అమ్మ ఏమైందమ్మా చెప్పు. కిడ్నీలు ఖరాబ్ అయింది, ఆయన చచ్చిపోయింది. ఆయన ఉండంగా వచ్చింది ఖాళీ రూపాయి. నాకు అప్పటి సుందరలేదు, ఆయన చచ్చిపోయింది. మీ భర్త చనిపోయిండు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా వయసు? 70 సంవత్సరాలు ఉంటుందా? పింఛన్కి అప్లై చేసినావా? చేసిన 10 మార్లు చేసిన. 10 సార్లు చేసినావా? ఏమంటారు మరి? వత్తలేదు, ఎవరికి వత్తలేవు, వస్తాయి కొత్త పని అంటే తప్పుకుంటాను. ఓకే. చెప్పమ్మా. ఏం పెట్టి పేరు? ఎవరు? ఏం కావాలమ్మా చెప్పు. నాకు పింఛన్ లేదు, భర్త చచ్చిపోయాడు. భర్త చనిపోయాడా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 70-80 ఉండొచ్చు. నీకు 70 సంవత్సరాలు ఉన్నావా? అప్లై చేసినావా పింఛన్కి? అప్లై 5 సార్లు 6 సార్లు చేసిన. 6 సార్లు చేసినా అయినా రాలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంది నీకు? 79 సంవత్సరాలు ఉందా? అప్లై చేసినావు పెన్షన్కి? ఎన్ని రోజులు అవుతుంది? 4 సార్లు చేసిన. 4 సార్లు చేసినావు. ఇప్పటివరకు రాలేదా? రాలేదు. ఏమంటారు మరి? ఇస్తామంటారు ఎప్పుడు. అంతేనా? వజ్రావా, ఏమైందమ్మా చెప్పు. ఇగో ఇట్లా భర్త చచ్చిపోయిండు, పింఛన్ లేదు, ఏం లేదు. 3 నెలలు ఇప్పుడు వజ్రవ్వ ఇట్లా చనిపోయిండు. ఎవరు చనిపోయారు? మా భర్త మీ భర్త చనిపోయాడు. ఇక ఇప్పుడు 3 నెలలు నాకు బాగా పైసలు వచ్చలేదు, పింఛన్ లేదు. పింఛన్కి అప్లై చేసినా కానీ వస్తలేదు. అది అప్లై చేసినా ఇంకా జాడలేదు. ఏం చేయాలి? బాగా సరే, నువ్వు ఎవరు ఎట్టో లేరు కాలమాట. పేరేం పేరమ్మా? నా పేరు పోషా. ఏమైందమ్మా చెప్పు. నా భర్త చచ్చిపోయి ఇప్పుడు 3 ఏళ్ళు వెళ్ళి 4 గంటలు పడుతున్నాయి. పింఛన్కి అప్లై చేస్తే నాకు ఇవరకు పింఛన్ రాలే బాంచని. నాకు కండ్లు కనబడాయి, చక్కగా చెవులు వినబడాయి. నాకు బోనంసులు బొక్కలరిగి పోయి నడవరాదు. ఇంత గోసున్నది నాకు ఇవరకు కూడా ఇంత పింఛన్ రాలేదు. అప్లై చేసినావా? నా పేరు పోషావా, ముస్తాబాదా. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏవైతే అర్హులకు ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్పి గత 3.5 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం మాట తప్పింది. వెంటనే ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ముస్తాబాద్ మండల శాఖ నుండి ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ ముందు వంటవార్పు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటు విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇక్కడ ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుకు ఫోన్ చేసి వీళ్ళకి ఎవ్వరికి ఎట్టి టెంట్ కావచ్చు, వంట సామాగ్రి అవసరమైనటువంటి టెంట్ హౌస్ వాళ్ళకు ఫోన్లు చేసి ఈ పోలీస్ వ్యవస్థతోని ఈరోజు బెదిరింపులు గురి చేయడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ కనీసం ఇప్పుడు చాలా గ్రామాల నుండి అర్హులైనటువంటి పెన్షన్ బీడీ కార్మికులు కావచ్చు, వితంతువులు కావచ్చు, అలాగే ఆ వికలాంగులు మరియు 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు అర్హులు ఇక్కడికి వస్తే వాళ్ళకు కూర్చుందామన్నా కానీ ఇక్కడ నీడ లేకుండా పోయింది.
కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీకు మా మీద ఉన్నటువంటి దృష్టి ఈ మండల ప్రజల మీద ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 3.5 సంవత్సరాల నుండి మీరు ఏదైతే రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మీరు ఆసరా పెన్షన్లు 1000 నుండి 2000 ఇస్తా అని చెప్పి అన్నారు. ఎంతమందికి ఇచ్చినారు? ఇప్పుడు 3.5 సంవత్సరంలో కేవలం మా పోతుగల్ గ్రామానికి విషయానికి వస్తే 24 మందిని మాత్రమే ఇక్కడ వాళ్ళ ఉన్నారని చెప్పేసి మాకు ఇప్పుడు లిస్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ చూసుకుంటే మా పోతుగల్లో దాదాపు 200 నుండి 300 మంది అక్కడ అర్హులు ఉన్నారు. మీరు మీద పెట్టేటువంటి దృష్టి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులపైన పెట్టి వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా మీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడైనటువంటి కేటీఆర్ గారిని మీరు ఒత్తిడి గురి చేయండి. మొన్న లాస్ట్ మంత్ అన్నాడు కేటీఆర్ గారు, ఏప్రిల్ నుండి మంచి శుభవార్త చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, ఏప్రిల్ నుండి నేను పెన్షన్ ఇస్తాను. అయ్యొక మాట చెప్తాడు, కొడుకు ఒక మాట చెప్తాడు. నేను ఏదైనా అబద్ధం ఆడితే మెడకాయ మీద తలకాయ తీసేసుకుంటాను. మరి ఇప్పుడు తలకాయ ఉన్నదా మెడకాయ మీద అని అడుగుతున్నా. ఇప్పటికైనా ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయకముందే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ అర్హులైనటువంటి ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముస్తార్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.